అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. నా కూతుర్లు, నా బిడ్డలందరూ ఈరోజు శ్రావణ మాస శుక్రవారం చేసుకున్నారని, అందరూ బాగా చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరూ బాగా చేసుకోవాలి, అందరూ బాగా గట్టిగా కూడా దేవుడికి మొక్కుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకండి తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా, ఎక్కడికన్నా పోవాలన్నా చాలా ఇష్టం అనమాట నాకు. అసలు ఎంత సరదాగా ఉంటుందో కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని, కొత్తగా దేవుళ్ళని చూడాలని, నేను చూడని దేవుళ్ళని చూడాలని నాకైతే చాలా ఇష్టము. మాకు లోకల్లోనే ఒక ఆర్గనైజరు టూర్ వేస్తాడు. అతనైతే చాలా మందిని, ఒక 50 మందిని పోగేసుకొని అందరినీ ఎక్కడెక్కడ వాళ్ళందరినీ ట్రైన్లు బుక్ చేసి, ఏసీ ట్రైను, ఏసీ బస్సులు అలాగ బుక్ చేసుకొని తీసుకొని వెళ్తాడు. కానీ వెళ్ళేటప్పుడైతే భలే సరదాగా ఉంటుంది. ఆయన కూడా మా పిల్లలకి భలే భరోసా ఇస్తాడు. నేనున్నాను, అమ్మను ఒక్కదాన్ని ఎట్లా పంపించాను అంత దూరం అన్ని రోజులు అని పిల్లలు అన్నా కూడా, నేనున్నానయ్యా, నేను చూసుకుంటాను, అమ్మకేం బాధ లేదు, నేనున్నాను, అది ఇది అని చెప్తాడు. కానీ అక్కడ జరిగేది వేరండి. ఆయన పనుల్లో ఆయన ఉంటాడు. ఇక అందరూ కూడా భార్యాభర్తలు, అక్క చెల్లెళ్ళు, తోడికోడళ్ళు, ఫ్రెండ్స్ అలాగా గ్రూపులుగా వస్తారనమాట. నాలాంటి వాళ్ళు ఒక్కళ్ళు నాకంటే ఇంకెవ్వరు లేరు, తోడు లేరు, ఫ్రెండ్స్ ఎవరు రారు. అలాంటప్పుడు ఒక్కదాన్ని అయిపోతా. అందరూ కూడా 50+ ఉంటారండి. తీర్థయాత్రలు చేసేవాళ్ళంటే పెద్దవాళ్ళేను. వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ రిలేషన్స్, వాళ్ళు గ్రూపులుగా ఉంటుంటారు. ఇంకా నాలాంటి వాళ్ళు ఎవరో ముసలాళ్ళు, చాలా వృద్ధులు అనమాట, 70 సంవత్సరాలు అట్లా ఉండేవాళ్ళు ఒకళ్ళిద్దరు వస్తారు. అలాగా వెళ్తామండి. మేము నేపాల్ దగ్గరికి వచ్చాము, పశుపతినాథ్ టెంపుల్ దగ్గరికి. పొద్దున్నే బయలుదేరి ఏమి తినకుండా దేవుడు దర్శనం చేసుకొని రావాలనుకున్నా. అలాగే పొద్దున్న పరగడుపునే వెళ్ళాను. చాలా పెద్ద క్యూ వెళ్ళాను. తర్వాత కొంచెం మెట్లెక్కాలి. మెట్లెక్కి దిగేటప్పుడు నాకైతే అస్సలు ఊపిరే ఆడలేదండి. నోటితోటి గాలి పీల్చుకుంటున్నాను అనమాట. చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు. అసలు ఏం చేయాలో అసలు అట్ట కూర్చుండిపోయినా. అక్కడ ఒక బండ ఉంటే బండ మీద కూర్చుండిపోయినా. ఏం చేయాలి అసలు, నాకు ఊపిరి ఆడతలేదు. చూస్తేనేమో మా బస్సులో ఎవరు లేరు. అందరూ అక్కడ చాలా దర్శనం చేసుకొని చిన్న చిన్నగా ఉపగుళ్ళు ఉంటాయి, దేవాలయాలు, చిన్న చిన్న గుడులు, సముదాయం అనమాట, అవన్నీ ఉంటాయి. అవతల పక్క కాశీలో కానీ శవాలు దహనం చేస్తున్నట్టు చేస్తున్నారు. అక్కడ శ్మశానం ఉంది, కింద బాగమతి నది ప్రవహిస్తుంటుంది. చాలా కాశీలో మాదిరిగానే ఉంటుందండి. అక్కడ చాలా మంచి విశిష్టమైన స్వామి అయిన శివయ్య. ఇక నాకైతే ఊపిరాడలేదు. దేవుడా, నీ ఇష్టం, నీ సన్నిధిలోనే నా ప్రాణం తీసుకున్నా నాకు ఓకే, నేను దేనికి కూడా భయపడను అని చెప్పేసి కూర్చుండిపోయినా. ఒక ఆవిడ మా బస్సులో యాత్రలో ఒక ఆవిడ కనపడింది. ఆవిడ వచ్చింది, ఏంటి ఇక్కడ కూర్చున్నావు అని అడిగింది నన్ను. నాకు ఊపిరాడటం లేదమ్మా, అస్సలు నాకేం బాగలేదు, నేను కానీ చనిపోతే ఆర్గనైజర్కి చెప్పండి, నేను ఇక్కడే దహనం చేయండి, నన్ను ఖచ్చితంగా చెప్పు, నా హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు ఉన్నాయి, క్యాష్గా 90,000 దాకా ఉందండి నా దగ్గర, అప్పుడు క్యాష్ ఉంది, నా పిల్లల్ని పిలిపించండి, ఇక్కడే దహనం చేయండి, ఇంటికి మాత్రం తీసుకెళ్ళొద్దు అని చెప్పే ఆవిడికి. పాపం చాలాసేపు భయపడిపోయి కూర్చుని ఉంది నా దగ్గరే. కొంచెం తెప్పరిల్లుకున్నాను, ఏం బాధ లేదమ్మా, మీరు వెళ్ళండి, దర్శనానికి పోండి, నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకొని నేను కూడా వస్తానని చెప్పాను. ఇంకప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది. నా బాధ అంతా పాపం ఒక పోలీస్ ఆయన చూస్తున్నాడు, సెక్యూరిటీ ఆయన చూసి ఆయన తీసుకొని వెళ్ళి నన్ను దర్శనం చేయించాడండి. ఇక నేను దర్శనం చేసుకొని అలా టర్నింగ్ తిరిగేసరికి నాకు కళ్ళు బైర్లు గమ్మిపోయినాయి. నాకు అసలు ఏం కనిపించట్లా, కళ్ళు తిరుగుతున్నాయి. పడిపోయేటప్పుడు అక్కడ ఒక బండలాగా ఉందన్నమాట, బండ ఉంది, అంటే గుడి చుట్టూ కూడా కూర్చునేదానికి ప్లేస్ ఉంది. అలాగా బండ పట్టుకొని అట్టనే కళ్ళు మూసుకొని అలాగే వంగిపోయి ఉండ. అప్పుడు నాకు
బయటో మాజీ బయటో మాజీ బయటో అని చెప్పేసి ఎవరో అంటున్నారు. ఇక సరే అలాగే కూర్చుండిపోయినా. వెంటనే ఆయన దారం కట్టాడండి. దారం కట్టేసి ఆ రుద్రాక్ష మాల మెళ్ళో వేసాడు నాకు. ఇంతలా రుద్రాక్షలు. నా ఫేస్ అంతా ఉబ్బిపోయి ఉంది, వాసిపోయింది. దారం కట్టేసి ఆయన కూర్చోమ్మా అని చెప్పేసి చెప్తున్నాడు హిందీలో. తర్వాత కొంచెం సేపు ఎవరాని కళ్ళు తెరిచి చూస్తే ఆయన ఒక అఘోరి అండి. బట్టలు లేవు, ఆడ కూర్చొని ఉన్నాడు. ఆయనకి దండం పెట్టాను. ఇక మళ్ళీ కళ్ళు మూసుకొని అలాగే గోడకి చేరగలి పడిపోయినా. కానీ అక్కడ మాతో వచ్చిన వాళ్ళైతే ఎవ్వరు లేరు. అక్కడ గుళ్ళన్నీ చూసుకొని ఇంకా వాళ్ళందరూ షాపింగ్కి వెళ్ళిపోయినారు. అక్కడే షాపింగ్, రుద్రాక్షలు అన్నీ చాలా అమ్ముతారు, స్ఫటిక మాలలు. ఇంకా అవి షాపింగ్ చేసుకునేదానికి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇక ఒక్కదాన్ని అయిపోయా. ఇక చాలాసేపు తెప్పరిల్లుకొని చిన్నంగా అడుగులు నడుచుకుంటూ బయటకు వచ్చా. 2 జ్యూసులు తాగానండి. 2 గ్లాసులు జ్యూసులు తాగిన తర్వాత అప్పుడు నా ప్రాణం లేసి వచ్చిందనమాట. అప్పుడు బాగుంది, ప్రశాంతంగా ఉంది గుండెలో. ఇక అక్కడి నుంచి రూమ్కి వెళ్ళి అందరికీ నలుగురికి ఒక రూమ్ ఇస్తాడు ఆయన. కానీ నేను ఎక్కడ స్టే చేసినా నేనుగా ఒక్కదాన్ని ఒక రూమ్ తీసుకుంటా. ఆ డబ్బులు నేను పే చేస్తుంటా. అలాగే నేను ఒక రూమ్ తీసుకున్నా. ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నానండి. నా ప్రాణం అసలు అక్కడ పోవాల్సింది, ఎలాగో బ్రతికాను. కానీ ఎవ్వరూ లేని, దిక్కు లేకుండా చచ్చిపోయి ఉండేదాన్ని అని నాకు బాధ. ఎవ్వరు కూడా అండి నాలాగా ఒంటరిగా మాత్రం ఎవ్వరు ప్రయాణాలు చేయబాకండి, దూర ప్రయాణాలు. వెళ్ళేటప్పుడు నేనైతే చాలా సరదాగా ఉన్నా, ఎంత యాక్టివ్గా ఉన్నానో. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎండలకి తట్టుకోలేక నేను ఎంత బాధపడ్డానండి. చాలా బాధపడ్డాను. ఆ లస్సీలు అవి తాగేసి అలాగ ఉండాను. అందుకే నాకు ఏదో అయ్యింది. లేకపోతే చాలా యాక్టివ్ ఉండేదాన్ని. అందరికన్నా ముందు వెళ్తాను, దర్శనానికి వెళ్తాను, అలాగ ఉండేదాన్ని. ఎవరైనా సరేనండి, ఏదో ఒక టైంలో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఎవ్వరు కూడా వాళ్ళ ఆర్గనైజర్లు చెప్తారు, మేము ఉన్నాము, మేము ఉంటాము, ఏం బాధ లేదు, అది ఇది అని చెప్తుంటారు. వాళ్ళ మాటలు వినకండి. ఎందుకంటే అక్కడ ఒంటరిగా మాత్రం ఎవ్వరు ప్రయాణం చేయకండి నాలాగా. అందరికీ నమస్కారం.